ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 14 అధ్యాయంలోని 11 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఓ అర్జున, సత్వగుణము రజోగుణ తమోగుణములను అణగదొరికి ప్రవర్తించును. అట్లే రజోగుణము సత్వగుణ తమోగుణములను, తమోగుణము సత్వగుణ రజోగుణము అణగదొరికి ప్రవర్తించును. ఈరోజు చెప్పేటువంటి 11 శ్లోకంలో ఇలా అంటున్నారు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృధ్వం సత్వమిచ్యుతా. యదా ఎప్పుడు అస్మిన్ దేహే ఈ శరీరమునందు సర్వద్వారేషు శ్రోత్రములకు ఇంద్రియములైనడు సమస్త ద్వారములందును ప్రకాశరూపమగు జ్ఞానము ఉపజాయతే కలుగుతున్నదో తదా అప్పుడు సత్వగుణము వివృద్ధం వృద్ధి నొంది ఉన్నది. విద్యాత్ తెలుసుకొనవలెను. ఎప్పుడు ఈ శరీరమందు శ్రోత్రాది ఇంద్రియమ ద్వారములన్నిటి యందును ప్రకాశరూపమైనటువంటి జ్ఞానము కలుగుతున్నదో అప్పుడు సత్వగుణము బావుగా వృద్ధి నొందున్నదని తెలుసుకొనవలెను. సాయిరామ్.